హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో వచ్చేసి మన గౌన్లు కానీ లాంగ్ డ్రెస్సులు కానీ ఈ విధంగా అంబ్రెల్లా కట్స్ ఉంటాయి కదా, వాటికి ఖర్చు కనపడకుండా లోపల వైపు ఖర్చు వెళ్ళేటట్లు ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేనైతే బాడీ ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం మిషన్ మీద పెట్టినట్లయితే ఫస్ట్ లైనింగ్ ఉండాలి, దానిపైన బాడీ చూస్తున్నారు కదా, ఈ విధంగా బాడీ పెట్టాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బాడీ యొక్క రైట్ సైడు, ఫ్రాక్ యొక్క రైట్ సైడు చూడండి, ఇది రెండు రైట్ సైడ్లు ఫేస్ టు ఫేస్ ఉండాలన్నమాట. రైట్ సైడ్ ఉండేటట్టు చూడండి, ఈ రెండు రైట్ సైడు కింద భాగంలో లైనింగ్, పై భాగంలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. ఇలా సమానంగా పట్టుకోవాలి. మనకి ఏదైనా మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ కానీ కొంచెం హెచ్చు తగ్గులైందంటే మనకి చూడ్డానికి బాగుండదు అనమాట. ఫ్రాక్ లెంత్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఈ విధంగా సమానంగా పట్టుకోవాలి. మనం కొత్తగా నేర్చుకుంటున్నాం లేదా ఏదైనా జారీ క్లాత్స్ ఉంటాయి, క్రేప్ క్లాత్, అట్లాంటి వాటికి ఏంటంటే మనం ముందుగా 3 సమానంగా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకొని, పుష్ పిన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని దాని తర్వాత స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలకి పొట్ట దగ్గర గుచ్చుకోకుండా, ఇరిటేట్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. అందులోనూ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా 3 సమానంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ ఉంది కదా, ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ లేనప్పుడు ఇట్లా స్టిచ్ వేసుకున్నామంటే తొందరగా పిగలకుండా ఉంటుందన్నమాట. కొన్ని క్లాత్స్ పిగిలిపోతాయి కదా ఎక్కువగా, అట్లా పిగలకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలా కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఖర్చు లోపలికి వెళ్తుంది, దానివల్ల గుచ్చుకోదు. ఇంకో సైడ్ కూడా ఇలాగే సేమ్ అలాగే కుట్టాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.